नमस्ते वेलकम टू स्पेशल फोकस। पुष्पा नाम छोटा है సౌండ్ బడా హై ఇది సినిమా డైలాగే అయినా ఆ సినిమా చుట్టూ జరిగిన కాంట్రవర్సీ మాత్రం బ్లాస్టింగ్ న్యూస్ స్టేట్ నుంచి నేషనల్ వరకు పాలిటిక్స్ ను సినీ స్టార్స్ ను షేక్ చేసింది। మూవీ రిలీజ్ సక్సెస్ కలెక్షన్స్ ఇవన్నీ ఒకెత్తైతే ఒకే ఒక ఇన్సిడెంట్ పుష్పరాజ్ను టాక్ ఆఫ్ ద కంట్రీగా మార్చేసింది। బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన ఘటనపై బన్నీ అరెస్ట్ జైల్ బెయిల్ రిలీజ్ వరకు 18 గంటల రన్ టైమ్ తో రియల్ షో బ్లాక్ బస్టర్ పిక్చర్ ను మించిన సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపించింది। ఈ నేపథ్యంలో అసలు పుష్పరాజ్ ఇన్సిడెంట్ నేర్పుతోన్న పాఠమేంటి, తొక్కిసలాట ఘటనపై ప్రభుత్వం తీసుకోవాల్సిందేంటి, సినీ ఇండస్ట్రీ నేర్చుకోవాల్సిందేంటి? పుష్పరాజ్ ఇన్సిడెంట్ నేర్పిన పాఠమేంటి, సినీ ఇండస్ట్రీ ప్రభుత్వం తెలుసుకోవాల్సిందేంటి, ఘటనకు బాధ్యులెవరు, భద్రతకు భరోసా ఇచ్చేదెవరు? ఓ ఊపేసిన సినిమా అంతకు మించి కాంట్రవర్సీకి కేరాఫ్ అయిన ఇన్సిడెంట్ 2 రోజులుగా ఇదే హాట్ టాపిక్ గా న్యూస్ మారుమోగిపోతోంది। సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయిపోయింది। తెలుగు మీడియానే కాదు నేషనల్ మీడియా కూడా పుష్పరాజ్ ఇన్సిడెంట్ మీదే ఫోకస్ చేసింది। పుష్ప 2 రిలీజ్ బెనిఫిట్ షో సందర్భంగా ఈ నెల 4న సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటనలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోవడం, ఆమె కొడుకు ఆసుపత్రి పాలై కోమాలోనే ఉండటం పెద్ద ఇష్యూ అయింది। ఈ ఘటనపై కేసు నమోదవడం, అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వడం, నాంపల్లి కోర్టులో హాజరుపరచడం, రిమాండ్, జైలు, బెయిల్, విడుదల అంతా సెన్సేషన్ గా కొనసాగింది। ఈ నేపథ్యంలో ఇన్సిడెంట్ వైఫల్యం ఎవరిది, బాధ్యత వహించాల్సిందెవరు, అసలు టోటల్ ఎపిసోడ్ నేర్పిన పాఠమేంటన్న చర్చ జరుగుతోంది। మీరు అక్కడ స్టేషన్ హౌస్ ఆఫీసర్ మీరు మెమో ఎందుకు ఇవ్వలేదు? అక్కడ లాండర్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఆ రోజు మీ ఇంటెలిజెన్స్ మీకు ఉంటుంది కదా, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఎందుకు రాలేదు? ఆల్రెడీ మాకు ఎందుకు నోటీస్, హీరో గారికి ఎందుకు నోటీస్ ఇవ్వలేదు? ఓకే, దాంట్లో ఎంత ప్రాబ్లం ఉందో హీరో గారి స్టాఫ్ కూడా అంతే ఉంది। ప్రాపర్ సెక్యూరిటీ లేకుండా వెళ్ళడం కూడా కరెక్ట్ కాదు। దయచేసి ప్రతి హీరోకి ఇది గుణపాఠం, ప్రతి హీరోకి లెసన్, సినిమా ఇండస్ట్రీకి లెసన్ ఇది। పుష్ప 2 సినిమా చూడటానికి సంధ్యా థియేటర్ కు అల్లు అర్జున్ వస్తున్నట్లు పోలీసులకు సమాచారం ఉందా లేదా అనేది చర్చకు దారితీస్తోంది। ఈ నెల 4న రాత్రి 9:30 సంధ్యా థియేటర్ లో పుష్ప 2 చూసేందుకు అల్లు అర్జున్, రష్మిక మందన మరికొందరు హాజరవుతారని ఈ నెల 2న సంధ్యా సినీ ఎంటర్ప్రైజెస్ 70mm యాజమాన్యం చిక్కడపల్లి ఏసీపీ ఆఫీస్ కు ఇన్ఫర్మేషన్ అందించింది। భారీగా అభిమానులు వస్తారని కూడా లెటర్ లో మెన్షన్ చేసింది। పోలీసు బందోబస్తు కావాలంటూ కూడా రిక్వెస్ట్ చేసింది। అయితే వాళ్ళిచ్చిన రిక్వెస్ట్ లెటర్ ఇన్వార్డ్ లో ఇవ్వటంతో పోలీసులకు పూర్తిస్థాయి వివరాలు అందలేదనేది ఒక వాదన। థియేటర్ యాజమాన్యం నుంచి తమకు ఎలాంటి ముందస్తు వినతి అందలేదని పోలీస్ హయ్యర్ అఫీషియల్స్ చెబుతున్నమాట। అల్లు అర్జున్ మాత్రం ఈ ఇన్సిడెంట్ కు ప్రత్యక్షంగా తనకేం సంబంధం లేదంటున్నారు। 20 ఏళ్లుగా ఆ థియేటర్ కు వెళుతున్నానని, ఎప్పుడూ ఇలాంటి ఘటన జరగలేదని, ఇది అనుకోకుండా జరిగిందంటున్నారు। తెలంగాణ సీఎం రేవంత్ అయితే అల్లు అర్జున్ దే మిస్టేక్ అన్నట్లుగా చెప్పుకొస్తున్నారు। థియేటర్ కు వచ్చి ఎలాంటి హంగామా చేయకుండా సినిమా చూసి వెళ్లిపోయుంటే ఇంత జరిగుండేది కాదంటున్నారు। అల్లు అర్జున్ థియేటర్ కు వచ్చి సినిమా మాత్రమే చూడలేదని, కారులో నుంచి బయటకొచ్చి చేతులూపుతూ ర్యాలీలా అభివాదం చేస్తూ వెళ్లారని రేవంత్ తప్పుబట్టారు। బెనిఫిట్ షోకే కాకుండా టికెట్ ధరలు పెంచుకోవడానికి తామే అనుమతిచ్చామని, అయితే ముందస్తు అనుమతి లేకుండా అల్లు అర్జున్ అక్కడకు వచ్చారంటున్నారు। ఆయన సినిమా చూడాలనుకుంటే స్టూడియోలో స్పెషల్ షో వేసుకుని చూడొచ్చు, ఇంట్లో కూర్చుని కూడా చూడొచ్చన్నారు సీఎం। ప్రేక్షకులు అభిమానులతో కలిసి చూడాలనుకుంటే ముందుగా పోలీసులకు, థియేటర్ మేనేజ్మెంట్ కు సమాచారం ఇస్తే వాళ్లు ఏర్పాట్లు చూసుకుంటారని అంటున్నారు। అలా కాకుండా సడన్ గా వచ్చేస్తే ఉన్న కొద్దిమంది సిబ్బందితో వాళ్లు ఎలా సిద్ధం కాగలరంటూ క్వశ్చన్ చేశారు సీఎం రేవంత్। సంధ్యా థియేటర్ యాజమాన్యం మాత్రం సెక్యూరిటీ కావాలని కోరినట్లు పోలీసులకు పెట్టిన రిక్వెస్ట్ లెటర్ అక్నాలెడ్జ్మెంట్ చూపిస్తోంది। ఈ ఓవరాల్ ఎపిసోడ్ లో ప్రభుత్వం తమ తప్పేం లేదని చెబుతోంది। అల్లు అర్జున్ తనకేం సంబంధం లేదంటున్నారు। ఇంతకు తొక్కిసలాట ఘటనకు బాధ్యులెవరు మరి? ఇదే ఇప్పుడు పెద్ద ప్రశ్న।
ఒకరు చనిపోయారు, మరొకరు ప్రాణాలతో చావు బతుకుల మధ్య ఉన్నారు. ఇంత జరిగినా ఇష్యూ సైడ్ ట్రాక్ పట్టడమే తప్ప ఎవరు బాధ్యులో తేల్చడం లేదన్న చర్చ జరుగుతోంది. ముందస్తు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లు స్పష్టంగా చెబుతోంది థియేటర్ యాజమాన్యం. అల్లు అర్జున్ హంగామా చేయడం వల్లే తొక్కిసలాట జరిగిందని ప్రభుత్వం అంటోంది. అంటే ఓ సినీ స్టార్ వస్తున్నప్పుడు, పెద్ద సినిమా రిలీజ్ అప్పుడు క్రౌడ్ ఏ రేంజ్ లో వస్తుందో, ఎలాంటి హంగామా ఉంటుందో పోలీసులకు తెలియదా అన్నది ఇంకో ప్రశ్న. ఈ పరిస్థితుల్లో పుష్పరాజ్ ఇన్సిడెంట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సినిమా, పబ్లిక్, ప్రభుత్వం ఈ మూడు ఇంటర్లింక్. మూవీ షూటింగ్ నుంచి రిలీజ్ వరకు ప్రతిదానికి ప్రభుత్వ సహకారం అవసరం. పబ్లిక్ రెస్పాన్స్, ఆదరణ ఉంటేనే సినిమాలకు, సినీ స్టార్స్ కు సక్సెస్ ఉంటుంది. మూవీస్ షూటింగ్స్ కు పర్మిషన్ ఇచ్చినా టికెట్ల రేట్లపైన ప్రభుత్వానికి ఇన్కమ్ ఉంటుంది. అలాంటప్పుడు సినిమా ఈవెంట్లకు వెళ్లే జనానికి భద్రత కల్పించాల్సిన రెస్పాన్సిబిలిటీ ప్రభుత్వానికి లేదా? సర్కార్ పర్మిషన్ ఇచ్చినంత మాత్రాన ప్రజల ప్రాణాలపై సినీ స్టార్లకు, మూవీ యూనిట్లకు బాధ్యత ఉండదా? అందరూ చేతులు దులిపేసుకుంటే ఎవరిది బాధ్యత? అటు ప్రభుత్వం, ఇటు సినీ ఇండస్ట్రీ తమకేం సంబంధం లేదంటే ఎట్లా? పెద్ద సినిమాల ఈవెంట్లకు భారీగా ఫ్యాన్స్, సినీ స్టార్స్ వస్తున్నారంటే ఓ రేంజ్ లో క్రౌడ్. సెక్యూరిటీ విషయంలో ఎందుకు పట్టించుకోరు? మూవీ రిలీజ్ అంటేనే హంగామా. 2 తెలుగు స్టేట్స్ లో సినిమా రిలీజ్ సినారియో అంతా ఒకెత్తైతే, ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని థియేటర్ల దగ్గర సీన్ వేరే రేంజ్ లో ఉంటుంది. సినిమా రిలీజ్ కు ముందే అక్కడ థియేటర్ల దగ్గర మాస్ జాతర దద్దరిల్లిపోతుంటుంది. ఏ హీరో మూవీ రిలీజ్ సందర్భంగా అయినా సంధ్యా థియేటరే కాదు, ఆర్టీసీ క్రాస్ రోడ్ పరిసరాల్లో ఉన్న సినిమా హాల్స్ దగ్గర ఓ రేంజ్ లో జోష్, హంగామా, క్రౌడ్ కామన్ గా ఉంటుంది. ఫ్యాన్స్ గుమిగూడటం, కటౌట్లు, టపాసులు పేల్చడం ఇదంతా రొటీన్ గా జరిగేదే. ఇక అల్లు అర్జున్ లాంటి ఓ స్టార్ హీరో వస్తున్నప్పుడు ఫ్యాన్స్ తరలి రాకుండా ఉంటారా? సేమ్ టైం రోడ్డు మీద వస్తుండగానే అల్లు అర్జున్ కారును ఫ్యాన్స్ చుట్టుముట్టేశారు. దీంతో ఆయన సన్ రూఫ్ లో నిలబడి ఫ్యాన్స్ కు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఐకాన్ స్టార్ హంగామా చేయడం వల్లే తొక్కిసలాట జరిగిందనేది సర్కార్ వాదన. బన్నీ ఆల్రెడీ థియేటర్లోకి వెళ్ళాక సినిమా స్టార్ట్ అవుతున్నప్పుడు తొక్కిసలాట జరిగి ఒకరు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందనేది ఇంకో వెర్షన్. మారుమూల టౌన్లో ఏదో ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్ కు చిన్న స్టార్ వస్తున్నారంటేనే ఓ రేంజ్ లో జనం గుమిగూడుతారు. అలాంటిది భారీ హైప్ క్రియేట్ అయి ఓ రేంజ్ అంచనాల మధ్య రిలీజ్ కాబోతున్న మూవీకి ఖచ్చితంగా ఫ్యాన్స్ భారీగా తరలి వస్తారు. ఇది అందరికీ తెలిసిందే. పుష్ప 2 సినిమాకు ఉన్న హైప్ ఏంటో పోలీసులకు తెలియదా? ఫ్యాన్స్ భారీగా తరలి వస్తారని అంచనా వేయలేరా? సంధ్యా థియేటర్ దగ్గర ఉన్న ప్లేస్ ఎంత? అక్కడ ఎంత జనం పడతారు? రోడ్డు విశాలం ఎంత? ట్రాఫిక్ జామ్ అయితే పరిస్థితి ఏంటని ఇవన్నీ ఏమీ ఆలోచించరా? అసలు హైదరాబాద్ లో ఇలా క్రౌడ్ జామ్ అవడం, ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర మూవీ రిలీజ్ అప్పుడు హంగామా ఉండటం కొత్త అన్నట్లుగా చెబుతుండటమైతే చర్చనీయాంశమవుతోంది. పోలీస్ బందోబస్తు ఉంది అని అనుకుంటాం, అంతటితో మన బాధ్యత అయిపోలేదు. అక్కడ దానికి ఆ ఈవెంట్ వీళ్ళు పర్మిషన్ తీసుకున్నారా? తీసుకున్నప్పుడు సెలబ్రిటీ వచ్చినప్పుడు జనం ఒక్కసారిగా పరిగెత్తుకుని ఒకరి మీద తోసుకొచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈసారి మరింత జాగ్రత్త పడతారని నేను అనుకుంటున్నాను. ఇందులో అతని తప్పు ఎంత ఉందని అంటే మాత్రం నేను అనుకోవడం, అతను పర్మిషన్ ఉందని అనుకుంటాడు, ఇంటెన్షనల్ గా చేసింది మాత్రం కాదని నేను భావిస్తున్నాను. ఎవరు కూడా ఏమిటి ఇలా జరుగుతుందని లేకపోతే ప్రజల్ని రెచ్చగొట్టాలని అనుకోరు కదా. తొక్కిసలాట జరిగింది, ఒకరి ప్రాణాలు పోయాయి. వాళ్ల కుటుంబానికి అల్లు అర్జున్ 25 లక్షల పరిహారం ప్రకటించారు. భవిష్యత్తులో అండగా ఉంటామని కూడా చెప్పారు. అంతేకాదు, ఆ ఇన్సిడెంట్ తో షాక్ అయ్యామని, ఇంకో 4 ఏళ్లు కష్టపడితే అలాంటి మూవీ మళ్లీ తీస్తామేమో గాని పోయిన ప్రాణాన్ని తీసుకురాలేమని కూడా డైరెక్టర్ సుకుమార్ తన మానసిక ఆవేదనను వ్యక్తం చేశారు. అయితే సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్ లో ట్విస్ట్ ఏంటంటే, పోలీసులు విధుల్లో ఉన్నారు కానీ తొక్కిసలాట జరిగిన చోట లేరట. అల్లు అర్జున్ ను చూడటానికి పోలీసులు ఫస్ట్ ఫ్లోర్ కు వచ్చారట. బెయిల్ ఆర్గ్యుమెంట్ అప్పుడు కోర్టులో ఈ విషయం ప్రస్తావనకొచ్చింది. గ్రౌండ్ ఫ్లోర్ లో తొక్కిసలాట జరిగిందని రిమాండ్ రిపోర్ట్ లో ఉందన్నారు అల్లు అర్జున్ తరపు లాయర్ నిరంజన్ రెడ్డి. బాధిత మహిళ చిన్నారి ఏడుపు వినిపించగానే మొదటి అంతస్తులో ఉన్న పోలీసులు గ్రౌండ్ ఫ్లోర్ కు వచ్చారని, అంటే గ్రౌండ్ ఫ్లోర్ లో తొక్కిసలాట జరుగుతున్నప్పుడు పోలీసులు అక్కడ లేరన్నారు. పోలీసులు కూడా అల్లు అర్జున్ ను చూసేందుకు ఫస్ట్ ఫ్లోర్ కు వెళ్లారని లాయర్ నిరంజన్ రెడ్డి జడ్జికి వివరించారు.
అంటే పోలీసుల వైఫల్యం ఉందని స్పష్టమవుతోంది కదా అని చర్చ జరుగుతోంది. జనం గుమిగూడినప్పుడు ఎలాంటి ఘటనలు జరగకుండా చూడటానికి విధుల్లో ఉన్న పోలీసులు బాధ్యతలను గాలి కుదిలేసి నార్మల్ పబ్లిక్ లాగే సినీ స్టార్లను చూడటానికి ఎగబడటమేంటన్నది ఇంకో డిబేట్. ఇలా సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన ఘటన చుట్టూ ఎన్నో అంశాలు చర్చకొస్తున్నాయి. సంధ్యా థియేటర్ యాజమాన్యం పోలీస్ సెక్యూరిటీ కావాలని రిక్వెస్ట్ చేసింది. అక్కడి వరకు క్లియర్. అయితే ఆ రేంజ్ లో పబ్లిక్ గ్యాదర్ అవుతారని గాని లేక తొక్కిసలాట జరుగుతుందని గాని పోలీసులు ఊహించి ఉండరు. పెట్టాల్సినంత సెక్యూరిటీ పెట్టారు. క్రౌడ్ ను కంట్రోల్ చేసేంత వరకు చేశారు. అల్లు అర్జున్ థియేటర్లోకి వెళ్లిపోయారు. ఆ తరువాత పరిస్థితి అదుపు తప్పి అనుకోని ఘటన జరిగింది. ఈ విషయాన్ని అటు ప్రభుత్వం ఇటు అల్లు అర్జున్ పబ్లిక్ కు వివరించలేకపోతున్నారు. తప్పు లేదని ఎవరికి వారు తప్పించుకోవడం తప్ప వాస్తవాలను తెలియజేయడం లేదు. సేమ్ టైం థియేటర్ దగ్గరకొచ్చినప్పుడు అల్లు అర్జున్ కామ్ గా థియేటర్లోకి వెళ్లిపోయి ఉంటే బాగుండేదన్న చర్చ జరుగుతోంది. అయితే 4 ఏళ్లు కష్టపడ్డ సినిమా రిలీజ్ అవుతుందంటే పండగలాగా చేసుకోకుండా నేరుగా థియేటర్లోకి వెళ్లి మూవీ చూసి ఎలా వెళ్లిపోతారన్నది ఫ్యాన్స్ వాదన. ఇలా ఒక్క ఘటన చుట్టూ ఎన్నో రకాల అభిప్రాయాలు, వాదనలు, చర్చలు కంటిన్యూ అవుతున్నాయి. పుష్పరాజ్ ఇన్సిడెంట్ లో జరగాల్సింది జరిగిపోయింది. ఆ నష్టాన్నెవరూ పూడ్చలేరు. అల్లు అర్జున్ ఆల్రెడీ కేస్ ఫేస్ చేస్తున్నారు. భవిష్యత్లో జరిగే ఏ సినిమా ఈవెంట్ అయినా, ఏ సినీ స్టార్ జనంలోకి వచ్చినప్పుడైనా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఒకరి మీద ఒకరు తప్పును నెట్టేసుకుని తప్పించుకునే ప్రయత్నం బదులు ముందే అలర్టుగా ఉంటే అంతా సాఫీగా జరిగిపోతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు, సినీ స్టార్స్ పర్సనల్ టీమ్స్ కోఆర్డినేట్ చేసుకుంటే ఇలాంటి ఇన్సిడెంట్ రిపీట్ అయ్యే పరిస్థితి దాదాపు ఉండదు. అయితే సంధ్యా థియేటర్ ఘటనలో బెనిఫిట్ షోలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది తెలంగాణ గవర్నమెంట్. దాంతో మొన్నటి ఘటన బెనిఫిట్ షో వల్లే జరిగిందన్నట్లుగా చెప్పడం సరికాదన్న వాదనలు వినిపిస్తున్నాయి. సెక్యూరిటీ పరంగా కూడా ప్రభుత్వం ముందస్తు చర్యలపై ఫోకస్ పెట్టాలంటున్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు వ్యవహరించడం కంటే ప్రభుత్వం, సినీ ఇండస్ట్రీ అందరూ బాధ్యతగా బిహేవ్ చేయాలన్నదే పబ్లిక్ డిమాండ్.